Good morning, student friends. This is Dr. Gopal Krishna. Already మనం 6-7 lessons కంప్లీట్ చేయడం జరిగింది. టీచింగ్ ప్రాసెస్లో యూనిట్ 4లో మనం నియర్లీ 7 lessons కంప్లీట్ చేసాం. Today your 7 and 8th lesson we will go to the next topic. That is a teacher as a co-learner, teacher as a practitioner, teacher as a researcher అనే టాపిక్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో మీరు ప్రీవియస్ క్లాసెస్లో ఉన్నటువంటి విషయాలని మీరు డిస్కస్ చేసి చూసినట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా మనకి ఈ క్లాస్లో టీచర్ అజ్ ఏ ప్రాక్టీషనర్ అని మనం చెప్తా ఉంటుంటాం. దాని ప్రకారంగా మనం ఏం చేస్తామంటే ఈ క్లాస్ ప్రకారం మనం డిస్కషన్లో తెలుస్తూ ఉంటుంటుంది అనమాట. మెయిన్గా టీచర్ యాజ్ ఏ co-learner, teacher as a practitioner, teacher as a రీసెర్చర్ అని మనం చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి ఇక్కడ మెయిన్గా in these aspects teacher as a co-learner, సో కాబట్టి ఇక్కడ టీచర్ as a co-learner అంటే మనం దాని ఇక్కడ డిస్కషన్స్ ఏంటి, క్లాస్ రూమ్లో కానీ లేదా ఎక్కడైనా సరే ఇక్కడ టీచర్ ప్రకారం మనం డిస్కస్ చేసినప్పుడు క్లాస్ రూమ్లో స్టూడెంట్స్తో లింకప్ చేసి ఏ విధంగా ఉంటారు ఎలా ఉంటారు మనం దీంట్లో చూస్తాం. మెయిన్గా దీంట్లో ఏంటంటే టీచర్ as a co-learner అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ టాపిక్ లెర్నింగ్ అండ్ టీచింగ్, ఇన్ దిస్ టాపిక్లోని టీచర్ as a co-learner ఎందుకు చెప్తున్నామంటే స్టూడెంట్ ఎప్పుడు కూడా క్లాస్ రూమ్లో వింటున్నప్పుడు అట్ ద సేమ్ టైం ద టీచర్ కూడా మనం co-learnerగా చూడాలి. ఎందుకంటే టీచర్ ఎప్పుడు నిరంతర విద్యార్థి అని చెప్తానంటే టీచర్ ఈజ్ ఏ కంటిన్యూషన్ స్టూడెంట్. సో కాబట్టి ఇక్కడ ఎర్లీ ఇన్ ద ఏజ్ ఆఫ్ టీచింగ్ విత్ కంప్యూటర్ ఏ లాట్ ఆఫ్ ఎఫర్ట్ went into figuring out teacher should make use of technology to become a more efficient and how best to transmit information to students through technology. More recently, however, there has been an increase in teachers acting as a must be good learner, co-learner. కాబట్టి చెప్తుంటున్నా టీచర్ మస్ట్ బి డిజైర్నెస్ ఉండాలి. దేని ప్రకారం డిజైర్నెస్ ఉండాలి? డిజైర్ టు లెర్న్, డిజైర్ టు టీచ్ అండ్ డిజైర్ టు కమ్యూనికేట్. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. వాట్ ఆర్ దే? డిజైర్ టు లెర్న్ అంటే నేర్చుకోవాలన్నటువంటి ఒక తపన, క్యూరియాసిటీ ఉండాలి. డిజైర్ టు టీచ్, ఎప్పుడైతే నేర్చుకున్నాడో ఆఫ్టర్ దట్ ఫినిషింగ్ ఆఫ్ ద లెర్నింగ్ we will try to go to the teaching in the classroom or after the classroom. So కాబట్టి ఇక్కడ టీచర్ యాజ్ ఏ co-learner అని ఎందుకు చెప్తున్నామంటే డిజైర్ టు టీచ్. అండ్ థర్డ్ వన్ డిజైర్ టు కమ్యూనికేట్. తెలుసుకున్న సబ్జెక్టు టీచ్ చేయడానికి మధ్యలో కమ్యూనికేషన్ కావాలి. వాట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్? కమ్యూనికేషన్ మీన్స్ ద గుడ్ వే, గుడ్ పెడగోలజీ, గుడ్ సిస్టమ్. ఏం లేదండి, స్టూడెంట్కి అర్థమయ్యేటట్టు కమ్యూనికేషన్ అంటారు. ఈ రోజుల్లో 100% సబ్జెక్ట్ అవసరం, ఓన్లీ 50 to 60 సబ్జెక్ట్ ఉండి కూడా రిమైనింగ్ 40 to 50% గుడ్ కమ్యూనికేషన్స్ ఉంటాయి. అంటే ఆ నేర్చుకున్నటువంటి కంటెంట్ ఆర్ కాన్సెప్ట్ ఆర్ సబ్జెక్ట్ ఏదైనా సరే తెలుసుకున్న అంశాన్ని స్టూడెంట్స్లో ఇంజెక్ట్ చేయడానికి, వాళ్ళకి ఇన్స్పైర్గా ఫీల్ అవ్వడానికి మనం ఏం చేయాలంటే టీచర్ కూడా co-learner ఎప్పటికప్పుడు చదువుతుండి ఉండాలన్న. అదే అంటుంటాం, ఏ గుడ్ బుక్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్, ఏ గుడ్ బుక్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్. ఇంకో కాన్సెప్ట్ చెప్పొచ్చు, ఏ గుడ్ ఫ్రెండ్ ఈజ్ ఏ జస్ట్ లైక్ లైబ్రరీ, గుడ్ ఫ్రెండ్ ఈజ్ ఏ that good friend is a just like your teacher. So co-learner mainly చూస్తుంటాం. Demand creativity and innovation from students, especially computing and other technology. Explore topics. Yes, definitely. Students ఎలాగంటే డిమాండింగ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ ఫ్రమ్ స్టూడెంట్స్. అక్కడ స్టూడెంట్స్కి ఎప్పుడు ఏం చేయాలంటే ఇన్నోవేట్ చేస్తుండాలి, కొత్త కొత్త విషయాలు తెలియజేస్తున్నారు. క్రియేటివిటీ
చేస్తున్నప్పుడు చాలా బాగుంటుంది, డిమాండ్ చేస్తూ ఉంటుంది. అక్కడ క్రియేటివిటీ ఉండాలి. వాట్ ఈస్ ఫర్ క్రియేటివిటీ? కొత్తగా ఆలోచన. అదే ఈ మధ్య మనం సైకాలజీలో ఈ లెర్న్ ద న్యూ వర్డ్, దట్ ఇస్ ద బ్రెయిన్ స్ట్రామింగ్. దట్ ఈస్ కాల్డ్ బ్రెయిన్ స్ట్రామింగ్ సిస్టమ్ అని చెప్తా ఉంటుంటాం. దాంట్లో ఎలాగ ఉంటుంది ఏంటంటే మనం చూస్తూ ఉంటాం బ్రెయిన్ స్ట్రామింగ్ అంటుంటాం. సో వాట్ ఈస్ కాల్డ్ బ్రెయిన్ స్ట్రామింగ్? బ్రెయిన్ స్ట్రామింగ్ ఇస్ ద మైండ్ మ్యాపింగ్. బ్రెయిన్ స్ట్రామింగ్ ఇస్ ద మైండ్ మ్యాపింగ్ అంటే తన యొక్క ఆలోచన విధానం కానీ, తన యొక్క పాజిటివ్ వేస్ కానీ, వ్యూస్ కానీ, థాట్స్ కానీ, విజన్స్ కానీ, ఆ విజనరీస్ వ్యూస్ ఎలాగెళ్తుంది అన్నింటిని కూడా మనం ఏమంటామంటే అక్కడ క్రియేటివిటీ అంటాం. అందుకు చెప్తున్నాను, క్రియేటివిటీలో కూడా కొన్ని స్టెప్స్ ఉంటాయి. వాడికి ఒక ఐడియా రావాలి. ఐడియాలజీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొత్తగా వస్తుంది. ఐడియాలజీ వచ్చినప్పుడు వదిలేయకూడదు. దానివల్ల ఏం చేయాలంటే పుట్ ఆన్ ద పేపర్, ఆర్ డిస్కస్ టు దర్ ఫ్రెండ్స్, ఆర్ డిస్కస్ టు దర్ టీచర్స్, ఆర్ డిస్కస్ టు దర్ కలీగ్స్, అదర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత సమ్ దట్ ఇస్ కాల్డ్ ద ఇంక్యుబేషన్ సిస్టమ్, ఇంక్యుబేషన్ స్టేజ్ అంటుంటాం. అంటే వాడికి ఆలోచన విధానాన్ని కంటిన్యూషన్గా చేస్తూ ఉండాలి. అక్కడ ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. దాన్ని డైవర్జెంట్ థింకింగ్ డెవలప్మెంట్ చేసుకోవాలంటాడు. అది థింకింగ్ ఆల్సో టూ టైప్స్. There is a generally positive thinking and negative thinking. It's okay, there is a common, but another way, the creative system కి ఎప్పుడు డైవర్జెంట్ థింకింగ్ ఉండాలి. డైవర్జెంట్ థింకింగ్ అంటే వేరియస్ ఎబిలిటీస్, వేరియస్ నాలెడ్జ్, థింకింగ్ ఎబిలిటీస్ అందులో ఉన్నట్లయితే చాలా బాగుంది. కాబట్టి ఇక్కడ క్రియేటివిటీలో ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, కొత్త కొత్తగా ఇంక్యుబేషన్ సిస్టమ్ అంటుంటాం. ఎందుకంటే ద ప్రజెంట్ సిస్టమ్ ద గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, దే ఆర్ ఓపెనింగ్ ద నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్. They're starting as the initiating of the incubation centers in the universities or colleges or Jawahar knowledge centers in your autonomous colleges also. They're started as the incubation center. So what is called incubation? Incubation is a one type of base, one type of foundation of the creativity. Those who are students or teachers or lecturers, what they want, evariki edi kavalo, what they need, evariki edi avasaramo, what the general ఏది కావాలో అన్ని కూడా ఏం చేస్తున్నాం అంటే క్రియేటివిటీ కూడా తీసుకొస్తాం. కాబట్టి ఇక్కడ ఇన్నోవేషన్స్ కొత్తగా చూడడం ఫ్రమ్ ద స్టూడెంట్స్, ఎస్పెషల్ టీచ్ కంప్యూటింగ్ అండ్ అదర్ టెక్నాలజీస్. ఈ రోజున ఇన్నోవేటివ్ సిస్టమ్, ఈ రోజున ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్స్ ఆఫ్ ది కరోనా, ద లాస్ట్ నియర్లీ 5 months or 6 months అప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాం, without any classes, without any schools, without any colleges, without any universities, without any programs, especially in our teaching system, especially in our education system. The remaining maybe sometimes off going on, but in our education system they're totally closed. So that's why in this time, in this pandemic situation, this time of COVID, time of corona, they're opening the online classes, just like in our Google Classrooms, the Micromax, the webinars online. So these are very, very useful to the students and teachers. That's the technology is a very, very important. The technology is a very, very vital role in the present pandemic situations. So every student, they will must be follow the creativity, student especially the complete technology system also. So which rapidly change, students explore topics. ఎప్పటికప్పుడు టీచర్ కూడా ఏం చేయాలంటే స్టూడెంట్స్ కొత్త కొత్త సిస్టమ్స్ ఉండాలి. అందుకని మధ్యకాలంలో యాక్టివిటీస్ అని చెప్తున్నాను, అలాగే ప్రాజెక్ట్స్ అని చెప్తున్నాను, అలాగే ఇక్కడ ఇన్వాల్వ్మెంట్స్ అని చెప్తున్నాను, తర్వాత కొలాబరేషన్స్ అని చెప్తున్నాను, తర్వాత యాక్టివిటీస్ అని చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఏంటంటే స్టూడెంట్ని ఒక వన్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్లో ప్లాన్ చేయడం చాలా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అక్కడ చాలా ఉపయోగిస్తూ ఉంటుంటారు అనమాట. అలాగే దీస్ ల్యాబ్స్ allow students to emulate some parts of the scientific process. It does not challenge them to abstract a problem, design a less than obvious data collection process, or evaluate the legitimacy of an outcome. So once again I will repeat in this slide. These labs allow students to emulate some parts of the scientific process. It does not challenge them to abstract a problem, design a less than obvious data collection process, or evaluate the legitimacy of an outcome. So this is very, very important. The students to emulate some parts of a scientific process. So what is called scientific? What is called science? So what's the difference between the science and arts? The science is a proof subject. The arts is a dependent subject. So science is anybody some explains of the subjects of the science, like the maths, physics, chemistry, botany, zoology, whatever the respective disciplinary subjects of the science, they are proof subjects. In our India, at your home, or at another Asian, or another country, or another country, anywhere, the science is fixed. Just like the maths, a plus b whole square. Here is the same formula, another is the same formula, another country has the same formula, any country is the same formula, but the social is not like that.
The physics, maths, botany, zoology, chemistry, geology. These are the science subjects, the fixed. But art subjects like history, economics, politics. Okay, so these are the depend on the culture, depend on the society, depend on the rules and regulations, depend on the constitution levels. సో కాబట్టి సైంటిఫిక్ ప్రాసెస్ దాన్ని శాస్త్రీయ వైఖరి అని చెప్తా ఉంటుంటాం. విద్యార్థులు శాస్త్రీయ వైఖరి డెవలప్ చేసుకున్నట్లయితే వాడి క్రియేటివిటీ నాలెడ్జ్ పెరుగుతుంది. సో సైంటిఫిక్ నాలెడ్జ్ డెవలప్ చేసుకుని ఫస్ట్ మన స్టూడెంట్స్ ఏం చేయాలంటే ఇన్కార్పొరేట్ ద క్వశ్చనింగ్ సిస్టమ్. ఇన్కార్పొరేట్ ద క్వశ్చనింగ్ సిస్టమ్. కాబట్టి ఇక్కడ క్వశ్చనింగ్ సిస్టమ్ ఎవరైతే చేస్తూ ఉంటుంటారో దాని ప్రకారం చూస్తూ ఉంటుంటాం అనమాట. కాబట్టి ఇక్కడ క్వశ్చనింగ్ సిస్టమ్ అంటే మనం ఏమి ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడైతే విల్ ఫార్మ్ ద క్వశ్చనింగ్ ఆటోమేటికల్లీ ద థింకింగ్ అబ్స్ట్రాక్ట్స్ పెరుగుతూ ఉంటుంది, హ్యూరిస్టిక్ లెవెల్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే హ్యూరిస్టిక్ లెవెల్ పెరిగిందో ఆటోమేటిక్గా అబ్స్ట్రాక్ట్ థింగ్స్ ఎన్ని పెరుగుతుంటుంటాయి హ్యూరిస్టిక్స్. ఎప్పుడైతే హ్యూరిస్టిక్స్ పెరిగిందో మన యొక్క ఎక్స్పెరిమెంట్స్ పెరుగుతుంటుంటాయి. ఎప్పుడైతే ఎక్స్పెరిమెంట్స్ పెరిగినాయో దానికి రీసెర్చ్ పెరుగుతుంటుంది. ఎప్పుడైతే రీసెర్చ్ పెరిగిందో అప్పుడు ఆటోమేటిక్గా రిజల్ట్స్ పెరుగుతుంటుంటాయి, ఆ ఎఫెక్ట్స్ పెరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ప్రాబ్లమ్స్ కూడా తెలియజేసి చాలా బాగా ఉంటుందన్నమాట. అలాగే ఇన్ ఆర్డర్ టు చేంజ్ స్టూడెంట్స్ క్రియేటివిటీ అండ్ ఇంక్రీజ్ దర్ డిజైన్ ఎబిలిటీస్, teachers can assign or otherwise encourage students to tackle problems that are not directly addressed by a textbook, even going so far as allowing students to choose their own ideas to study within the bonds of the topic at hand, even if they are unfamiliar to the teacher. Again, in order to challenge students' creativity and increase their design abilities, teachers can assign or otherwise encourage students to tackle problems that are not directly addressed by textbook, even going so far as allowing students to choose their own ideas to study within the bounds of the topic at hand, even if they are unfamiliar to the teachers. Okay, so creativity and increase their design abilities. What is called design? Design means the change your ideas, the new ideas ని మనం ఎప్పుడు కూడా స్టార్ట్ చేస్తాను అంతటి కూడా ఏం చేస్తారు, డిజైన్స్ అని చెప్తుంటాం. కొత్తగా ఎబిలిటీస్ మీన్స్ సామర్థ్యాలు, మనలో కొత్త విషయాలు, నూతన అంశాలు, తెలియని విషయాలు తెలుసుకోవడం ప్రయత్నం చేయాలి. అవన్నీ కూడా ఏంటంటే టీచర్ యాజ్ ఎ కో లెర్నర్గా ఉంటూ స్టూడెంట్ తెలియజేస్తూ ఉంటుంటాడు. టీచర్ ఏ కో లెర్నర్ కాకపోతే స్టూడెంట్స్కి తెలియచేయలేడు. కాబట్టి టీచర్ కూడా కో లెర్నర్, దట్ ఇస్ కాల్డ్ ద కంటిన్యూస్ study of the. So teachers can assign otherwise encourage students to take problems that are not directly addressed. Man కొన్నిసార్లు you take some problems in the society or subject or any related things, ఎప్పుడైతే తీసుకున్నారో దాని ప్రకారం చేయడం చాలా చాలా బాగుంటుంది ప్రాబ్లమ్స్ అన్ని కూడా. కాబట్టి ఇక్కడ అడ్రస్ బై టెక్స్ట్ బుక్స్, ఇక్కడ కొన్నిసార్లు టెక్స్ట్ బుక్స్ తీసుకుంటాం. అలాగే ఒక్కొక్కసారి ఇంక్రీజింగ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ ఆల్సో, సిచ్యువేషన్స్ అది కూడా మీరు తీసుకుంటుంటాం. కొన్ని సందర్భంలో సర్కమ్స్టాన్సెస్ పరిస్థితుల ప్రకారం తీసుకుంటుంటాం. సమ్ టైమ్స్ టేక్ సమ్ కంటెక్స్ట్, కంటెంట్లో కూడా మనం తీసుకుంటుంటాం, అవి కూడా మనం తీసుకుని చేస్తూ ఉంటుంటాం. గోయింగ్ సో ఫార్ యాజ్ అలోయింగ్ స్టూడెంట్స్ టు చూస్ దర్ ఓన్ ఐడియాస్ టు స్టడీ. వాళ్ళు ఎప్పుడైతే తెలుసుకున్నారో వాళ్ళు కొత్తగా చదవడానికి చాలా చాలా బాగుంటుంది. కాబట్టి వాళ్ళకి ఉంటుంది. అందుకనే దాని యొక్క ఐడియాస్ ఎప్పుడు తెలుసుకోవాలి చెప్తుంటాం స్టూడెంట్స్కి. కాబట్టి డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్, డియర్ స్టూడెంట్ టీచర్స్, మీరు కూడా సొసైటీలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ని లేదా సబ్జెక్ట్ ప్రాబ్లమ్స్ తెలుసుకున్నట్లయితే we will try to remedy, we will try to solution that problem, we will try to block that their blocks. దాన్ని కూడా మనం ఏం చేస్తారంటే సొల్యూట్ చేయడం బాగుంటుంది. ప్రివెంటేషన్స్ ద ప్రాబ్లమ్స్ కూడా చెప్తా ఉంటుంటాం అన్నమాట. విత్ ఇన్ ది బౌండ్స్ ఆఫ్ ది టాపిక్ అట్ హ్యాండ్, విత్ ఇన్ ది బౌండ్స్ ఆఫ్ ది టాపిక్ అట్ హ్యాండ్. దాన్ని మన దగ్గర తెలుసుకుంటాం. ఈవెన్ దే ఆర్ అన్ఫెమిలియర్ టు దేర్ teachers. So, okay, teacher is a classroom researcher. This is a very, very important concept. Another subtopic, teacher is a classroom researcher. So, please continue. Teachers are not usually trained to be educational researcher since their main task is to teach. However, it is through research that improvements in teaching. Okay, so come to the situations. What is called researcher? Teacher as a classroom researcher. So what is called classroom researcher? So basically what is called research? So research means the study of the fulfill the gaps. Either the maths or social or language or any subject,
The research is the most influence are the situations of education, our past studies, our future generations also very important thing. So the classroom researcher అంటే ఇక్కడ రీసెర్చర్ క్లాస్ రూమ్ రీసెర్చర్ ఎందుకు చెప్తున్నారంటే టీచర్స్ ఆర్ నాట్ యూజువల్లీ ట్రైన్డ్ టు బి ఎడ్యుకేషనల్ రీసెర్చర్. ఎందుకంటే టీచరు జనరల్గా ట్రైనింగ్ చేయింది కాకుండానే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ప్రకారంగా తయారు చేస్తుంటాడు. ఇక్కడ రీసెర్చ్లో మెయిన్గా చెప్పాలంటే నాట్ ఓన్లీ ద బిఎడ్ ఆర్ ఎంఎడ్, after completion of MEd we will go to the MPhil or PhD or other subjects also we will go to the MPhil on the time or PhD, even MEd also the dissertation topics. So on the time the research, what is called research? Any subject or any projects or any development of the society or any situations or any project, any aspects, any etc so-called things, the research is the most thing. Research means according to study of past and expectations of the future and balance the present. This is the most thing. సో టీచర్ అయితే క్లాస్ రూమ్ రీసెర్చర్ అంటే ఇక్కడ టీచర్ ఎప్పుడు కూడా క్లాస్ రూమ్లో ఒక రీసెర్చర్గా ఉంటారు. అంటే సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, స్టూడెంట్స్ విషయంలో కానివ్వండి, రిజల్ట్స్ విషయంలో కానివ్వండి, పాస్ అండ్ ఫైల్ విషయంలో కానివ్వండి, సక్సెస్ విషయంలో కానివ్వండి, లేదా స్టూడెంట్స్ యొక్క బ్యాక్గ్రౌండ్స్ కానివ్వండి, లేదా స్కూల్ యొక్క ఇవన్నీ కూడా ఏంటంటే సిచ్యువేషన్స్ ప్రకారంగా క్లాస్ రూమ్లో టీచర్ ఒక రీసెర్చ్గా తయారవ్వాలి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 1 or 2 ఎగ్జాంపుల్, ఒక 10th క్లాస్ స్టూడెంట్స్లో ఎక్కువగా రూరల్ ఏరియాస్లో ఎస్పెషల్లీ సమ్ తండాస్ బ్యాక్గ్రౌండ్ ట్రైబల్ ఏరియాస్లో దే ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్. ఇస్ ఇట్ కరెక్ట్? ఓకే. సో వాట్ ఇస్ ద రీజన్? ఎందుకు ఇంగ్లీష్ని ఫెయిల్ అవుతున్నారు రియల్గా చెప్పాలంటే? ఎస్, సో దట్ ఇస్ ద ల్యాక్ ఆఫ్ సబ్జెక్ట్, the lack of knowledge, the lack of communication, the lack of guidance, the lack of proper teachers, the lack of parent caring, the lack of parent education, the lack of financial situation, the lack of cooperation, the lack of any. So these are the all problems. So especially 3 aspects mainly. There is a dependent variable, independent variable, dependent variable, and under variable. So these are the very 3 points. One is independent variable. First, basically the student is the main problem. Second one, dependent variable, there is a teacher. And third one, inter variable. These are the classroom, curriculum, abilities, teacher strength, facilities, care, parents, financial, classroom system, communication level, the trained teacher. So these are the inter variable. సో ఫస్ట్ బేసికల్గా రీసెర్చ్ చేసేటప్పుడు టీచర్ ఎలా ఉండాలంటే ఫస్ట్ దీని ప్రకారం దీంట్లో మెయిన్గా ఎనీ రీసెర్చ్ 5 subjects, 5 heading. One is introduction, the second one is review of the related literature, third one is design of the study, and fourth one is interpretation, fifth one is conclusion. సో డియర్ స్టూడెంట్ టీచర్స్, మీరు కూడా క్లాస్ రూమ్లో చెప్తున్నప్పుడు సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు కష్టంగా ఉన్నారు, ఎందుకు డిఫికల్టీ ఫీల్ అవుతున్నారు, ఎందుకు ఈ సబ్జెక్ట్ ఎలా ఉంది, కొంతమంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్గా ఎందుకు వింటున్నారు, కొంతమంది ఎందుకు వినట్లేదు, కొంతమంది ఎందుకు మంచి మార్క్స్ వస్తున్నాయి. సేమ్ ఎగ్జామ్, సేమ్ టీచర్, సేమ్ సిస్టమ్, సేమ్ ప్రొసీజర్, ఎవ్రీథింగ్ సేమ్, బట్ ద మార్క్స్ ఆర్ డిఫరెంట్. వై? సో ప్లీజ్ స్టడీ ద టీచర్. సో దిస్ ఈస్ కాల్డ్ రీసెర్చ్. రీసెర్చ్ ఇస్ ఏ డిఫరెంట్ టైప్స్. శాంపుల్గా తీసుకున్న ప్రకారం అన్నీ కూడా చేస్తూ ఉండడం అనమాట. కాబట్టి ఇక్కడ క్రిటికల్ దట్ ఇండివిజువల్ టీచర్స్ బి రీసెర్చర్స్ సిన్స్ దే కెన్ ఈజీలీ seek the advice of more experienced educators. Critical that individual teachers. Yes, because critical means logical గా థింక్ చేయాలి, ఇండివిజువల్ మీన్స్ వ్యక్తిగతంగా థింక్ చేయాలి. అక్కడ ఏ విధంగా ఎలా చేస్తున్నా అందులో ఉంటుంది. టీచర్స్ బి రీసెర్చర్స్ సిన్స్ దే కెన్ ఈజీలీ సీక్ ద అడ్వైస్ ఆఫ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ ఎడ్యుకేటర్స్. చాలా మంది విద్యావేత్తలు, మేధా సంపత్తులు లేదా అపర మేధావులు ఉన్నటువంటి విద్యా విధానంలో దాన్ని తెలుసుకుంటూ ఉన్నప్పుడు రీసెర్చ్ చేస్తే అందులో న్యూ థింగ్స్ తెలుస్తూ ఉంటుంటాయి, కొత్త ప్రాబ్లమ్స్ తెలుస్తూ ఉంటాయి, దాని ప్రకారం ఎక్కువగా వస్తూ ఉంటుంటాయి. కాబట్టి అడ్వైస్ మోర్ సిన్సియర్ ఎడ్యుకేటర్స్. హౌఎవర్ ఇన్ స్కూల్ దిస్ అడ్వైస్ అండ్ రిసోర్స్ ఈజ్ నాట్ యాజ్ ఈజీలీ అండ్ రెడీ అవైలబుల్. అదే చెప్తాను, స్కూల్స్ దిస్ అడ్వైస్ అండ్ రిసోర్స్ ఈజ్ నాట్ ఈజీలీ. అక్కడ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ చాలా చోట్ల రీసెర్చ్ కాన్సెప్ట్ చేయడానికి అంత ఈజీ కాదు, చాలా ఎక్కువ టైం పడుతుంది. స్టూడెంట్స్ కోఆపరేట్ చేయాలి, టీచర్స్ కోఆపరేట్ చేయాలి, సిచ్యువేషన్స్ కోఆపరేట్ చేయాలి,
ఆఫీసర్స్ కోఆపరేట్ చేయాలి, కరికులం కూడా మనం డిజైన్ చేసుకున్న దాని ప్రకారం చేస్తే అక్కడ రీసెర్చ్ చాలా బాగా ఉంటుంది అన్నమాట. సో ద టీచర్ మస్ట్ ఆల్సో బి ఎ రీసెర్చర్, దట్ ఈస్ ఎ పర్సన్ who asks questions in order to understand better criteria of the phenomena. The teacher must also be a researcher. టీచర్ కూడా చక్కటి పరిశోధకుడుగా ఉంటాడు. దట్ ఈజ్ ఏ పర్సన్ హూ ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్. అక్కడ మనం వేసేటువంటి ప్రశ్నలు కూడా అర్థవంతంగా ఉండడానికి, అవగాహన కలిగేటట్టుగానికి అన్వయం చేయడం చాలా బాగుండాలి. బెటర్ క్రైటీరియన్ ఆఫ్ ది ఫినామినన్, అక్కడ ఉన్నటువంటి దృగ్విషయాల ప్రకారంగా, పరిస్థితుల ప్రకారంగా, సందర్భానుసారంగా చేస్తాం చాలా బాగుంటుంది. సో సచ్ రీసెర్చ్ క్వశ్చన్ include how can the enrollment rate be increased and the dropout rate reduced. ఇక్కడ కొన్ని కాన్సెప్ట్ చూద్దాం. How can the enrollment rate be increased and the dropout rate reduced? How can the enrollment rate be increased and the dropout rate reduced? ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్, how can the enrollment rate be increased and the dropout rate be reduced? ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఎన్రోల్మెంట్లో ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది అంటే స్టూడెంట్స్ జాయినింగ్లో కానీ, లేదా అడ్మిషన్స్లో కానీ, లేకపోతే స్కూల్స్ రావడంలో కానీ, అది అన్నీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. డ్రాప్అవుట్ రేట్ ఎందుకు రెడ్యూస్ అవుతుంది, ఇంకా తగ్గుతుంది, ఎందుకు, దాని ప్రకారంగా ఒక. అలాగే వాట్ మేక్స్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ అండ్ ఎయిడ్స్ యూస్ఫుల్ అండ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఇన్ ద లోకల్ కంటెక్స్ట్. వాట్ మేక్స్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్, మనం ఏదైతే సరంజామా, ఏదైతే మనం సందేశం ఏదైతే ఇస్తున్నామో, అలాగే ఎయిడ్స్ యూస్ఫుల్ ఇన్ టీచింగ్, ఆ లెర్నింగ్ ఎయిడ్స్లో టీఎల్ఎంస్ అంటాం, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఏముంటుందని ఇక్కడ అది కూడా మనం చూస్తున్నాం అన్నమాట. అలాగే వాట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ షుడ్ బి ప్లేడ్ ఇన్ ద స్కూల్, అసలు స్కూల్స్లో ఎలాంటి గేమ్స్ స్పోర్ట్స్ కూడా ఎలాంటి ఆడుతున్నారు స్కూల్స్లో, వాట్ టైప్ ఆఫ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్. హియర్ వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్పోర్ట్స్ అండ్ గేమ్స్? Anybody? Okay, what's the meaning of sports and games? What's the difference between them? Sports is an individual game, just like a running. There's a long jump, high jump. Athletics are sports. What about the games? Just like a volleyball, cricket, shuttle, ball badminton. Two or more people the playing the same game is called game. కాబట్టి ఇద్దరు కన్నా ఎక్కువ మందిగా ఆడినట్లయితే దాన్ని గేమ్ అని, ఒకళ్ళు ఆడినట్లయితే దాని అందరూ కూడా స్పోర్ట్స్ అని అంటుంటాం. స్పోర్ట్స్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే రన్నింగ్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు, 100 మీటర్స్, 400 మీటర్స్, అలాగే లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, జావలిన్ త్రో, ఇవన్నీ కూడా స్పోర్ట్స్లోకి వస్తే. గేమ్స్ ఏంటంటే క్రికెట్, వాలీబాల్, షటిల్, బాల్ బ్యాడ్మింటన్, కబడ్డీ, దీస్ ఆర్ ద గేమ్స్. ఓకే, వీటిపైన కూడా మనం కొన్ని స్టడీస్ చేస్తాం. వాట్ యూస్ఫుల్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కెన్ బి అరేంజ్డ్ అండ్ మేనేజ్డ్? Extra curricular. What is called curriculum? Curriculum is a career. Career means to run away. అక్కడ స్కూల్ సబ్జెక్ట్స్ కానివ్వండి, క్లాస్ సబ్జెక్ట్స్ కానివ్వండి చెప్తున్నప్పుడు ఓన్లీ సిలబస్ అంట. సిలబస్తో పాటు కూడా యాడ్ విత్ అదర్ థింగ్స్, జస్ట్ లైక్ ఏ లిటరీ ఈవెంట్స్. లిటరీ ఈవెంట్స్ మీన్స్ ఎస్సే రైటింగ్, క్విజ్, కాంపిటీషన్స్, ప్రాజెక్ట్స్, యాక్టివిటీస్, సోషల్ ప్రోగ్రామ్స్, ఫీల్డ్ ట్రిప్స్, ఇవన్నీ కూడా కరికులం. అలాగే ఎక్స్ట్రా కరికులర్స్ అన్నాడు, కొన్ని గేమ్స్ ఇలాంటివన్నీ కూడా అందులో, కొన్ని పెర్ఫార్మెన్సెస్ కానీ, ఆర్ట్ ఎడ్యుకేషన్ అంటుంటాం, అది కూడా మీకు సెకండ్ ఇయర్ ఆర్ట్ ఎడ్యుకేషన్ ఉంది. ఆర్ట్ ఎడ్యుకేషన్ కూడా నవరసాల గురించి కూడా చెప్తా ఉంటుంటాం మా మేడం, అది కూడా. ఇక్కడ అందులో కూడా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, దాంట్లో మనం హాస్యం ఇవన్నీ కూడా టీచర్కి ఇవన్నీ కూడా అవసరం ఎలా ఉంటుందో అందులో చూస్తుంటాం. అలాగే వై క్రైటీరియన్ స్టూడెంట్స్ ఆర్ నాట్ లెర్నింగ్ యాజ్ వెల్ యాజ్ మైట్ బి ఎక్స్పెక్టెడ్ అని మనం చూస్తున్నాం అన్నమాట. అండ్ వై క్రైటీరియన్ స్టూడెంట్స్ ఆర్ నాట్ లెర్నింగ్ యాజ్ వెల్ యాజ్ మైట్ బి ఎక్స్పెక్టెడ్ అంటే మనం స్టూడెంట్స్ నుంచి ఏం తెలియజేసుకోవాలి, యాజ్ వెల్ యాజ్ ఏంటి అనేది అందరూ కూడా తెలుస్తుంది. హౌ టు యూస్ లోకల్ రిసోర్సెస్ ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ అండ్ మానిటర్స్ efficiently and effectively. How to use local resources? So what is called resource? ఉన్నటువంటి వనరుల్ని, లోకల్ రిసోర్స్ మనకు అందుబాటులో ఉన్నటువంటి దగ్గరగా ఉన్నటువంటి రిసోర్స్ ఏ విధంగా చేయాలి, స్టూడెంట్స్ ఏ విధంగా ఉపయోగిస్తుంటారు. అలాగే మానిటరింగ్స్ ఇవి వాటిని ఏ విధంగా ఉపయోగించాలి. అలాగే ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ దాన్ని ఏ విధంగా మనం వినియోగించుకుంటున్నాం, ఏ విధంగా ప్రతిభావంతంగా వినియోగించుకుంటున్నాం, ప్రభావితంగా ఎలా ఉన్నాం, ఫలితం ఎలా చేస్తున్నాం, ఇవన్నీ కూడా అందరూ ఉంటాయి. So the teacher became an expert in research methods, but rather is able to formulate appropriate questions in the classroom setting, seek and obtain the information
necessary to answer this question and be able to put into action those change which are necessary. All of which is caught upon the 10 action research. In summary, the teacher must always have an inquiring and evaluating the mind. Okay, so the teacher became an expert in the research methods, but rather is able to formulate the proper questions in the classroom setting. క్లాస్ రూమ్లో టీచర్ ఎప్పుడు కూడా చక్కటి ఆ, విధానాన్ని ఏర్పాటు చేసి దాని ప్రకారంగా ప్రశ్నలు వేయడంలో కానీ తెలుసుకోవడంలో కానీ అది కూడా వన్ టైప్ ఆఫ్ రీసెర్చ్ అనమాట. అదే అంటున్నా టీచింగ్ వాల్యూలో. ఫర్ ఎగ్జాంపుల్, అకార్డింగ్ టు ఇన్ మై రీసెర్చ్, యాటిట్యూడ్ టువర్డ్స్ టీచింగ్ ఇన్ ద ప్రొఫెషన్. అక్కడ ప్రొఫెషన్లో టీచర్ ఏ విధంగా యాటిట్యూడ్తో ఉంటారు. అందరు టీచర్స్ ఒక రకంగా చెప్పాలి, మీకు తెలిసిందే. కొంతమంది ఇంట్రెస్ట్గా చెప్తారు, కొంతమంది ఇన్వాల్వ్గా చెప్తుంటారు, కొంతమంది క్రియేట్ చేస్తూ చెప్తుంటారు. దట్ ఇస్ కాల్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, necessary to answers this question and be able to put into the action those change which are necessary, all of which is caught up in the 10 action research. In summary, the teacher must always have an inquiring and evaluating mind. The what is called action research దాని అంటాడు చర్యాత్మక పరిశోధన. మీకు ఒక స్కూల్ మేనేజ్మెంట్ అండ్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అండ్ యాక్షన్ రీసెర్చ్ కూడా పేపర్ ఉంది మీకు. మేబీ థర్డ్ పేపర్లో ఉన్నది, థర్డ్ పేపర్ ఫోర్త్ పేపర్ అయి ఉండొచ్చు. దాంట్లో కూడా మీరు యాక్షన్ రీసెర్చ్ చెప్తాను. చర్యాత్మక పరిశోధన అంటే ఎలాంటి మనం చేస్తూ ఉంటుంటాం, మన దాంట్లో మనం ఎక్కువగా అందులో చూస్తూ ఉంటుంటాం. కాబట్టి ఇక్కడ యాక్షన్ రీసెర్చ్ ఆల్సో మనం తెలుస్తూ ఉంటుంటాం. కాబట్టి మీరు దాన్ని కూడా మీరు బాగా తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి యాక్షన్ రీసెర్చ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో టుడే వీఆర్ గోయింగ్ ది మెయిన్ టాపిక్. దాంట్లో టీచర్ ఎస్ ఎ కో లెర్నర్ అనేది మనం డిస్కస్ చేస్తాం. ఎర్లీ ఇన్ ది ఏజ్ ఆఫ్ టీచింగ్ విత్ కంప్యూటర్, a lot of effort in figuring how teachers should make use of technology to become a more efficient and how best to train అని మనం కో లెర్నర్గా ఎలా ఉండాలో ఒకటి మనం డిస్కస్ చేసాం. అలాగే ఫెసిలిటింగ్ స్టూడెంట్స్ అన్న మెనీ సోర్సెస్ డిమాండింగ్ క్రియేటివిటీని డెవలప్ చేయాలి, ఇన్నోవేటివ్ని డెవలప్ చేసి స్టూడెంట్స్ ప్రకారం చెప్పాలి. ఎస్పెషల్లీ టీచర్ కంప్యూటింగ్ అండ్ అదర్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక విషయాన్ని కూడా వాళ్ళు డెవలప్ చేసుకునేదానికి వీలుగా కూడా చేస్తూ ఉండాలి. విచ్ ర్యాపిడ్లీ చేంజ్, ఎక్స్ప్లోర్ ద టాపిక్స్, అవి కూడా మనం చూస్తూ ఉండాలి. అలాగే స్టూడెంట్స్ టు ఇమ్యులేట్ సమ్ పార్ట్స్ ఆఫ్ ది సైంటిఫిక్ ప్రాసెస్, అక్కడ సైంటిఫిక్ ప్రాసెస్ని డెవలప్ చేసుకుంటూ దాన్ని బాగా చేస్తూ ఉండాలి. అలాగే ఛాలెంజ్ దెన్ టు అబ్స్ట్రాక్ట్ టు ఏ ప్రాబ్లమ్, అబ్స్ట్రాక్ట్ అంటే తెలిసిన విషయాలు తెలియని విషయాలు కూడా చూస్తున్నాం. అలాగే డిజైన్ ద లెసన్, దాన్ని కూడా మనం డెవలప్ చేసుకోవాలి. అలాగే ప్రాసెస్ ఇవాల్యుయేట్ చేసుకోవాలి కూడా చెప్తున్నాం మనం దీంట్లోనే. అలాగే ఛాలెంజ్ స్టూడెంట్స్ క్రియేటివిటీ, డిజైన్ ఎబిలిటీస్, అది కూడా మనం డెవలప్ చేసుకుంటూ ఉంటుంది. అక్కడ నాట్ ఓన్లీ సబ్జెక్ట్, నాట్ ఓన్లీ ద టెక్స్ట్ బుక్, అవుట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ వాళ్ళు చెప్పాను. ఈవెన్ గోయింగ్ సో ఫార్ యాజ్ ఫాలోయింగ్ స్టూడెంట్ చూస్ దర్ ఓన్ ఐడియాస్ టు స్టడీ. వాళ్ళు టెక్స్ట్ బుక్సే కాకుండా దాని అంటే బిహైండ్ ద టెక్స్ట్ బుక్ అంటాం. టెక్స్ట్ బుక్తో పాటు అక్కడ వాట్ టు టీచ్, వై టు టీచ్, వే టు టీచ్, హూ టు టీచ్, వెన్ టు టీచ్, అన్ని విషయాలు ఎలాగైతే నేర్చుకున్నామో టెక్స్ట్ బుక్తో పాటు బయట విషయాలు కూడా, జస్ట్ లైక్ సోషలాజికల్ చేంజెస్, కల్చరల్ ల్యాక్స్, అవి కూడా తెలుసుకున్నట్లయితే మరికొద్దిగా మనం చాలా బాగుంటుంది అన్నమాట. అక్కడ ఎవ్రీ టాపిక్ ఇన్వాల్వ్ చేస్తాం, మనం చూస్తుంటాం. అలాగే టీచర్ అయితే క్లాస్ రూమ్ రీసెర్చర్ అని చెప్పాం. అంటే ఇక్కడ టీచర్ ఎప్పుడు కూడా క్లాస్ రూమ్లో చక్కటి రీసెర్చర్, తను ఎప్పుడు తన యొక్క ప్రీవియస్ నాలెడ్జ్ని ప్రజెంట్ నాలెడ్జ్ని కంపేర్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఫ్యూచర్ నాలెడ్జ్కి ఏ విధంగా చేయాలి, అక్కడ రీసెర్చ్ ప్రకారం స్టూడెంట్స్ ఏ విధంగా డెవలప్ చేయాలి, ఇంకా సబ్జెక్ట్ ఏ విధంగా డెవలప్ చేయాలి. అదే జనరేషన్ గ్యాప్స్ ప్రకారంగా కొన్ని చేంజెస్ వస్తాయండి, ఎడ్యుకేషనల్ చేంజెస్ అంటున్నాం. ఇప్పుడు అది కూడా తెలుసు మీకు. ఎన్ఈపీ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఒకప్పుడు 1935 అది ఇప్పుడు జరిగింది. అలాగే 60s ఒకసారి జరిగింది. అలాగే 1986లో ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ జరిగింది. రీసెంట్గా ఇప్పుడు 2020లో కూడా ఎడ్యుకేషన్ పాలసీ సిస్టమ్ కూడా చాలా చేంజెస్ వచ్చాయి. కాబట్టి మీరు యాజ్ ఎ స్టూడెంట్ టీచర్స్గా, యాజ్ ఎ టీచర్స్గా డెఫినెట్గా మనం ఎన్ఈపీలో వచ్చేటువంటి చేంజెస్ ఏంటి మనం తెలుసుకున్నట్టు చాలా చాలా మనం బాగుంటుంది అనమాట. అలాగే ఇండివిజువల్ టీచర్స్ ఎప్పుడు కూడా కొత్తగా ఆలోచించాలి, ఇన్నోవేటివ్గా థింక్ చేస్తే చాలా బాగుంటుంది. స్కూల్స్ అడ్వైజ్ అండ్ రిసోర్స్ ఇస్ నాట్ ఈజీలీ అండ్ రెడీలీ అవైలబుల్ ఆఫ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ ఎడ్యుకేటర్స్. చక్కటి అనుభవంతో టీచర్ ఎడ్యుకేటర్ చాలా చాలా వర్క్ చేస్తూ ఉంటుంటారు అనమాట. కానీ వాట్ టైప్ ఆఫ్ కోచింగ్ దీంట్లో తీసుకొస్తే మనం బాగా తెలుస్తూ ఉంటుంటాం. ఓకే,
ఇక్కడ సచ్ రీసెర్చ్ క్వశ్చన్స్ ఇంక్లూడింగ్ అని చెప్తున్నా. దాంట్లో ఎలాంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అవి కూడా మనం అందులో చెప్తా ఉంటుంటాం అనమాట. సో వాట్ టైప్ ఆఫ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఎలాంటివి ఉండాలి, వాట్ యూస్ఫుల్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ దాని ప్రకారం ఏమేమి చేయాలి, అలాగే స్టూడెంట్స్ నాట్ ఓన్లీ లెర్నింగ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఏ విధంగా ఉండాలి అది కూడా ఉంటుంది. అలాగే హౌ టు యూజ్ లోకల్ రిసోర్సెస్ అవి కూడా ఎలా చేయాలి అని కూడా మనం తీసుకొస్తాం. మెయిన్గా రీసెర్చ్ మెథడ్స్ ఉంటాయి. ఈ రీసెర్చ్లో టెక్నాలజీస్ ఎలా ఉంటాయి, ఎటువంటి శాంపిల్ తీసుకోవాలి, ఎటువంటి మెటీరియల్ తీసుకోవాలి. సో వాట్ ఈస్ కాల్డ్ శాంపిల్ అంటే, శాంపిల్ అంటే ఒక 100 శాంపిల్ తీసుకుని మనం చేస్తున్నప్పుడు స్టూడెంట్స్ మీద తీసుకోవాలా, స్టాఫ్ మీద తీసుకోవాలా, ఎలాంటి ప్రాబ్లం మీద తీసుకోవాలి. ఆ శాంపిల్లో కూడా చెప్తూనే ఉంటాం, ర్యాండమ్ శాంపిల్ అని, ఫోటో శాంపిల్ అని, కస్టర్ శాంపిల్ అని, క్వాసీ శాంపిల్ అని చెప్తా ఉంటుంటాం. అందులో వాళ్ళకి టూల్స్ ఉపయోగించాలంట. టూల్స్ అంటే ఎలాంటి టూల్స్, వాట్ ఈస్ కాల్డ్ టూల్స్ అంటే, మనం ఒక స్టూడెంట్ని కానీ ఏదో సబ్జెక్ట్ని కానీ ఒక కంటెంట్ కానీ క్లాస్ రూమ్లో కానీ ఎలాంటి ఉపయోగిస్తాలి అంటే చూస్తాం. టూల్స్ అంటే, టూల్స్ అంటే ఏంటి, క్వశ్చనియర్, అబ్జర్వేషన్, ఇంటర్వ్యూ, చెక్ లిస్ట్, రేటింగ్ స్కేల్, ఫిల్ ఇన్ ద క్వశ్చన్స్, ఇంటర్వ్యూస్, ఇవన్నీ కూడా చెప్పాలంటే టూల్స్ ఉంటాయి. ఒక స్టూడెంట్ కానీ ఒక టీచర్ని కానీ రీసెర్చ్ చేసేది అవన్నీ కూడా మనం దాంట్లో మనం చూస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ నందో, కాబట్టి ఇవన్నీ కూడా మనం దీంట్లో చూస్తున్నాం కాబట్టి అవన్నీ కూడా మనం చేసినట్లయితే చాలా చాలా మనం బాగా చెప్పగలం. సో కాబట్టి ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా మనం చేసినట్లయితే చాలా బాగా మనం చేయగలం. కాబట్టి మీరు లెసన్ ప్రకారంగా నేర్చుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. నందు చూడండి, క్లోజ్ చేశాను. అయిపోయింది అదే కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.